హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. గురువుగారు చెప్పారంట 9 నెలలు మీరు ప్రతిరోజు లాటరీ టికెట్ తీసుకుంటే మీకు మంచిగా ధనయోగం పడుతుంది అని చెప్తే 20,000 ప్రతి నెల దానికే ఖర్చు చేస్తున్నారండి. ఫస్ట్ పెద్ద పాప పుట్టినప్పుడు తన జాతకం బాగోలేదు, మీ దగ్గర ఉండకూడదు అని గురుగారు చెప్పారని నాకు ఇష్టం లేకపోయినా ఒప్పించి మరి మా పిన్ని వాళ్ళకు దత్తత ఇప్పించారు మేడం. ఆ అమ్మాయి మనతో పాటు కలిసిమెలిసి ఉంటే మనం సంతోషంగా ఉంటామంట. అమ్మాయి అంటే ఎవరండి అంటే ఒక ఆవిడంట. కాదు, నువ్వు ఎందుకు ఇనీషియల్ గా చెప్తున్నప్పుడే స్టార్టింగ్ చేస్తున్నప్పుడే దయచేసి నవ్వద్దు అని అన్నావు. ఇప్పుడు అర్థం అవుతుందమ్మా మాకు. నిజంగా ఒక పక్క నుంచి బాధతో మేము కుమిలిపోతున్నా కూడా ఇంకొక పక్క నుంచి నవ్వు ఆగట్లేదు మాకు. మా మంచి గురించి కదా మేడం అమ్మాయిని తీసుకొచ్చేది. ఎవరు మంచి? మా మంచి జరగడానికి కదా అని చెప్పేది గురువు గారు. మీకు అనుకూలమైనవి చెప్తారా మీ గురువు గారు? నేను స్టాంప్ పేపర్ మీద రాసిస్తాను, ఇంకొక 2 సంవత్సరాలు తిరక్క ముందే మీ గురువు గారు మీ భార్యకి ఇంకో మగాడిని తీసుకురమ్మంటారు, తీసుకొస్తారా? ఒక ఆవిడని తీసుకొస్తే నేను ఎట్లా సంతోషంగా ఉండేది. ఈ విషయాన్ని నేను ఎలా భరించాలో నాకు అర్థం కావట్లేదు. ఆయన ఎట్లా ఒప్పించాలో కూడా నాకు అర్థం కావట్లేదు అసలు. సార్ మా రాధా సార్ మాట ముందు ఏడుస్తుంది సార్, మాట తర్వాత ఏడుస్తుంది సార్. తన నిజం సార్ అది. కళ్యాణ్ గారు, అతనికి ఏదో సైకలాజికల్ ప్రాబ్లం. అవిసి హాస్పిటల్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ చక్రవర్తి. రాధా అని మనకు ఒక ఆవిడ మెయిల్ చేశారండి, కాల్ చేస్తానండి. హలో, రాధ గారండి? అవునండి, మీరు? నమస్తే అండి, నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను, సుమన్ టీవీ నుండి. నమస్తే మేడం. నమస్తే. రాధ గారు మెయిల్ చేశారు కదా మాకు? అవునండి, చేశాను. రైట్. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. ఓకే మ్యామ్. ఒక్కసారి మాట్లాడతారా మరి? మీరు వీలుగా ఉందా మీకు? మాట్లాడతాను మేడం. ఓకే. కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. అందుకనే అంటే మీ మెయిల్ నేను చూసాక ఫస్ట్ ప్రయారిటీ మీకు ఇవ్వాలనిపించిందండి, అందుకనే ఫస్ట్ మీ కాలే తీసుకున్నాను, డాక్టర్ గారు ముందు ఉంచానమాట. ఒకసారి ఓకే అండి, ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అమ్మా. అమ్మా రాధా. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే. చెప్పండి అమ్మా రాధా, ఏంటి సమస్య? ఎవరిది, మీదా ఎవరిది? సార్ నవ్వద్దు సార్, నా సమస్య గురించి చెప్తే. ఏమన్నారమ్మా? నవ్వద్దు అన్నారా? మీరు చెప్తే నవ్వుతారేమో అని కొంచెం భయంగా ఉంది. అస్సలు లేదు. మా వారు ఎలా అంటే ఒక గురువు గారిని నమ్ముకొని చేసే తన పిచ్చి పనుల వల్ల ఇన్ని రోజులు ఒక 12 సంవత్సరాలు అవుతుంది మేడం పెళ్ళయి. అప్పటి నుంచి భరిస్తూనే ఉన్నాను, కానీ ఇప్పుడు రీసెంట్ గా ఒక పెద్ద ప్రాబ్లం తీసుకొచ్చి పెట్టారు. దాని వల్ల అసలు ఆ ఒక్క ప్రాబ్లం ఇన్ని రోజులు భరించిన దానికంటే ఈ ప్రాబ్లమే చాలా ఎక్కువ అవుతుంది నాకు. అంటే గురువు గారు అంటే ఎవరమ్మా? స్కూల్ టీచరా ఏంటి? ఎలాంటి గురువు? ఆధ్యాత్మిక గురువు అంటే తను ఒక జాతకాల పిచ్చి అన్నమాట. ఆయనకి బాగా జాతకాన్ని నమ్ముతారు. ఎలా అంటే పొద్దున్న లేవగానే ఏ వైపు లేవాలి, పడుకునేటప్పుడు ఏ వైపు పడుకోవాలి, తినేటప్పుడు ఈ రోజు ఈ గ్రహం ఇటు ఉందంట, ఇటు కూర్చొని తినాలి. అట్లా గురువు గారు ఏది చెప్తే ఆ జాతకంలో ఏది ఉంటే అది ప్రతిదీ నేనేది చెప్పినా ఆయన కాల్ చేసి మా భార్య ఇట్లా అంటుంది, చెయ్యొచ్చా గురువు గారు అని ఆయనని అడిగి చెప్తారు. నేను అడిగింది నాకు చెప్పరు, ఆయనకి అడిగి మళ్ళీ ఆయన ఓకే అంటేనే చెప్తారు. కానీ నేను చెప్పిన దానికి దేనికి అసలు ఏది ఒప్పుకోరు. ప్రతి విషయం, భార్య భర్తల విషయం కూడా ఆయనకే చెప్తారు. కానీ రీసెంట్ గా ఏం చేశారంటే గురువు గారు చెప్పారంట ఎక్కడో కేరళలో ఏదో వస్తుంది 9 నెలలు మీరు ప్రతిరోజు లాటరీ టికెట్ తీసుకుంటే మీకు మంచిగా ధనయోగం పడుతుంది అని చెప్తే 20,000 ప్రతి నెల దానికే ఖర్చు చేస్తున్నారండి. అసలు ఏం చెప్పాలి ఈయన పిచ్చికి నాకు అర్థం కావట్లేదు. పిల్లలు ఉన్నారా? 2 పిల్లలు, 3 పిల్లలు మేడం. 2 అని ఎందుకన్నానంటే
ఫస్ట్ పెద్ద పాప పుట్టినప్పుడు తన జాతకం బాగోలేదు, మీ దగ్గర ఉండకూడదు అని గురుగారు చెప్పారని నాకు ఇష్టం లేకపోయినా ఒప్పించి మరి మా పిన్ని వాళ్ళకు దత్తత ఇప్పించారు మేడం. ఎంత అంటే తట్టుకోలేకపోతున్నాను, అయ్యో కానీ ఏం చేయలేకపోయాను. అప్పుడు నేను ఎంత చెప్పినా నా మాట వినిపించుకోలేదు. గురుగారు ఇదే మాట ఆయన చెప్పారంట, ఆ పాప మన ఇంట్లో పెరుగుతూ ఉంటే మనకి ప్రాబ్లం వస్తుందని చెప్పి దత్తత ఇప్పించేశారు. అయినా భరించా నేను. కానీ మళ్ళీ బాబు పాప, ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు, చదువులకి తిండికి కష్టం అవుతుంది, అయినా భరిస్తున్నా. నెలకి 20,000 లాటరీ టికెట్లకి పెడుతున్నారు. అది కాకుండా ఇప్పుడు వచ్చిన సమస్య, మీకు ఇప్పుడు ఫోన్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఇన్ని 12 సంవత్సరాల నుంచి అసలు నాకు ఒక డౌట్ వచ్చింది, మీ జాతకాలు తెండి అని గురుగారు అన్నారంట. అంటే ఆ గురుగారి దగ్గరికి మా జాతకాలు తీసుకెళ్తే అందులో ఏదో దోషం ఉంది, ఏదో శిష్టాష్టకాలు ఏదో చెప్పారంట. ఆయన అన్నారంట, మీ భార్య భర్తలు మీరు అంత ఫ్యామిలీ ఇంకా బాగా ఎదగాలి, డబ్బు బాగా సంపాదించాలి అని అంటే ఒక మంచి ఒకటి చెప్తాను అని చెప్పి, ఏంటండి అని అడిగితే ఇంకో గురుగారు చెప్పారు, ఇంకొక అమ్మాయిని తీసుకెళ్తే ఆ అమ్మాయి మనతో పాటు కలిసిమెలిసి ఉంటే మనం సంతోషంగా ఉంటామంట. అమ్మాయి అంటే ఎవరండి అంటే ఒక ఆవిడంట. అంటే ఇంటికి ఇంకొక ఆవిడని తీసుకొచ్చుకుంటారంట. తను ఆవిడ ఇంటికి తీసుకొచ్చిన తర్వాతనంట ఆవిడతో నేను సంతోషంగా ఉంటే ఇంట్లో సంతోషం రెట్టింపు అవుతుందంట. ఆమెతో నేను గొడవ పడితే ఇంకా గొడవలు ఎక్కువ అవుతాయంట. అది కూడా చెప్తున్నారు. ఎలా సార్, నేను ఎలా ఇంకొక ఆవిడని తీసుకొస్తే నేను ఎట్లా సంతోషంగా ఉండే, ఈ విషయాన్ని నేను ఎలా భరించాలో నాకు అర్థం కావట్లేదు. ఆయన ఎట్లా ఒప్పించాలో నాకు అర్థం కావట్లేదు. అసలు ఎట్లా ఒప్పుకుంటారు సార్ ఒక భార్య? ఇన్ని రోజులు ఎన్ని భరించారు సార్. మా పుట్టింటికి వెళ్ళడానికి కూడా తూర్పు దిక్కున పుట్టిల్లు ఉంది, తూర్పు దిక్కుని ఇద్దరు చెయ్యకూడదు అని గురువుగారు చెప్పారని పుట్టింటికి కూడా నన్ను వెళ్ళనివ్వరు. వెళ్తే నాతో పాటే వస్తారు, 1 hour మాత్రమే అక్కడ ఉండనిస్తారు. ఆ తర్వాత మళ్ళీ వెంటనే తనతో పాటు తీసుకొస్తారు. అక్కడ ఉంటే నిద్ర చేయకూడదంట తూర్పు సైడ్. వీక్లీ 2 times గురువు గారిని ఇంటికి తీసుకొస్తారు. పాదాభిషేకాలు చేయడము, అతనికి 1016 ఇవ్వడము. వీక్లీ 2 times. లెక్కేయండి సార్, ఇంకెంత మిగులుతుందో మాకు. జాతకాలంటే నేను నమ్ముతా ఎంతవరకు, మనకంటూ ఒక లిమిట్ ఉండాలి. కానీ ఎంత పిచ్చి నమ్మకము భరించలేకపోతున్నా. ఇప్పుడు ఒక అమ్మాయిని కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టే అంతవరకు ఇచ్చిన జాతకం అంటే ఇది ఒకటే. రాధమ్మ, నాకు అర్థం కావట్లేదు. రాధమ్మ మంచి పాయింట్, చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు. ఏంటంటే కనుక ఏ స్థాయి వరకు మీ భర్త ఈ విధంగా తలాడిస్తే కనుక ఈరోజు ఒక ఆధ్యాత్మిక గురువు వచ్చి నీ ఇంట్లో వేరే ఆడదాన్ని తెచ్చుకో, నీ భార్య పక్కన కూర్చోపెట్టుకో, వాళ్ళిద్దరు అక్కచెల్లులాగా తోడ్బుట్టుల్లా ఉంటారు, వాళ్ళిద్దరితో నువ్వు సంసారం చేసి ఆనందించు, అప్పుడు మీ జీవితంలో మీ కుటుంబంలో ఉన్న సంతోషం సుఖం 10 రెట్లు అవుతాయని ఏ ఆధ్యాత్మిక గురువు మాత్రం చెప్తాడమ్మా? ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఏదో కొంత వరకు వ్యతిరేకత చూపెట్టినా కానీ ఎక్కువ శాతం నువ్వు డబ్బులు పోగొట్టుకున్నా పెద్ద ఖండించలేదు. అమ్మ పుట్టింటికి వెళ్ళొద్దు అని అన్నా కూడా గురుగారు చెప్పారు కాబట్టి, తూర్పు దిక్కున పుట్టిల్లు ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి నిద్ర చేయకూడదు అంటే అక్కడ గంటే ఉండి వెనక్కి వచ్చినా కూడా నువ్వేమీ ఖండించలేదు. ఎంత చెప్పినా మన మాట వినిపించుకోరు. వినకపోతే వద్దు నువ్వు అని అంటాడు. ఆ యాంగిల్ వరకు వచ్చిందా? బెదిరించటం ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ సార్ నాది. చెప్పండి. ఇటు మీ అత్తగారు వాళ్ళకి తెలుసండి? నా కూతుర్ని వేరే వాళ్ళకి దత్తత ఇస్తా అన్నప్పుడు కూడా నేను ఎంత తల్లిలానో అతనికి నేను ఎక్స్ప్లెయిన్ చేసి నా భర్త అర్థం చేసుకోలేదు. పరిస్థితిలో ఉన్నానో మీకు అర్థమయ్యే లేదమ్మా. ఇలాంటి వాటికి వస్తే కనుక నిజంగా తెగేంత వరకు వస్తే కనుక తెగేంత వరకు మీరు తీసుకొచ్చినా కూడా తప్పు లేదమ్మా. నీకు అన్న పేగుని వేరే వాళ్ళకి నీకు ఇష్టం లేకుండా దత్తత ఇవ్వటం ఏంటమ్మా? ఆ పాప జీవితం ఎంత నాశనం అవుతుంది. మీ ఆయనకు మూఢనమ్మకం, ఆ మూఢనమ్మకాన్ని నువ్వు తలూపావు, వేరే అమ్మాయిని మీ అమ్మాయిని తీసుకెళ్ళి వేరే ఇంట్లో పెట్టావు. రేపొద్దున ఏ కారణం చేత నా కూతుర్ని తీసుకొచ్చి మా సొంత కూతుర్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తుంది మా అమ్మ అనేటటువంటి ఆలోచన రేపొద్దున ఆ పాపకు వస్తే ఎంత భయంకరమైన పరిస్థితి అమ్మా. మీ నాన్నకు మూఢనమ్మకం ఎక్కువ, మీ అమ్మకి ఏం పిచ్చి అని అడుగుతారు సమాజం. రాధగారు, భర్త మాట శిరసా వహించటం అంటే మరీ ఇలానా?
కన్న బిడ్డని ఇచ్చేసినా ఊరుకోవటం, ఇంట్లోకి వచ్చి పూజలు చేసినా పునస్కారాలు చేసినా ఏం చేసినా యాక్సెప్ట్ ఇప్పుడు చేయటం, అంతే లేకపోతే అమ్మా. ఇంకొక దాన్ని యాక్సెప్ట్ చేయమంటాం. ఇప్పుడు Too late కదా మీరు. మేడం భరించలేని పరిస్థితులు. ఏం భరించటం అమ్మా, ఎందుకు భరించాలి? కట్టబెట్టారు నాకు. మా భరించటం కాదు తల్లి, కట్టబెట్టడం భరించటం మీ తల్లిదండ్రులు చేసినటువంటి ఇవన్నీ పక్కన పెట్టండి. ఇక్కడ మీరు పోరాడాలి. ఇక్కడ మీ బదులు మేము ఎలా పోరాడతాం? మీకు ఎప్పటికప్పుడు మారమని ఆయనకి ఎంత చెప్పినా నా మాట అవదమ్మా. కంటే గురువు మాట ఎక్కువ ఇది అర్థం అది వ్యసనం అమ్మా. అది మరి మీ మిగతా నాకు ఇంకొకటి అనుమానం వస్తా ఉంది రాధగారు, ఇటు మీ పుట్టింట్లో కానీ ఇటు అత్తగారింట్లో కానీ ఇట్లా చేశాడు, ఇదేంటి పరిస్థితి, ఇట్లా అయిపోతుంది రోజు రోజు కానీ డిస్కస్ చేశారా? అంటే వాళ్ళ ఇంట్లో ఆనవాయితీ ఇది, అత్తగారి ఇంట్లో అందరు ఇలాగే కదా మేడం. అందరికి సాంప్రదాయం ఇదే ఇది. గోల. పుట్టింటికే వెళ్ళనివ్వరు కదా మరి ఇప్పుడు ఎందుకు మాకు మెయిల్ చేశారండి? మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు? మేడం. ఇప్పుడు ఇంత భరించాను, ఇప్పుడు ఒక ఆడదాన్ని తీసుకొచ్చి పెడతా అది అక్కడ అంటున్నాడు. సమస్య నా మాట వచ్చింది ఇప్పుడు. వినిపించుకోవట్లేదు. గురువు మాట వేదం అంటున్నారు. డాక్టర్ గారు ఏదైనా సలహా ఇస్తారే? అలా కాదు, నాకు ఇప్పుడు నిజంగా అమ్మా, ఇప్పుడు నిజంగా నీ భర్త మీద ఆ గురువు గారికి కంటే నీ మీద నాకు ఎక్కువ కోపంగా ఉంది. ఇప్పుడు అమాయకత్వానికి కూడా ఒక హద్దు ఉంటుంది, అతని పిచ్చికి కూడా ఒక హద్దు ఉంటుంది, నీ అమాయకత్వానికి కూడా ఒక హద్దు ఉంటుంది. నీ కూతురిని దత్తచ్చి ఇచ్చినప్పుడు ఎవరికి కాళ్ళ వేళ్ళ పడి అడుక్కోలేదు, డబ్బులు పోతున్నప్పుడు అడుక్కోలేదు, పుట్టింటికి వెళ్ళమన్నప్పుడు చెప్పలేదు. ఇప్పుడు మాత్రం అమ్మ వేరే స్త్రీ వచ్చి నా పక్కన కూర్చోమంటదంటే ఇప్పుడు నీకు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయా? చెప్తున్నాను, ఈరోజు ఎప్పటికైనా ఆ పిచ్చి కాస్త ఈ లెవెల్ వరకు వస్తుందని చెప్పి నువ్వు ముందుగానే ఊహించుకుని అతన్ని కట్టడి చేస్తే కనుక, ఇంట్లో పొమ్మంటే కనుక పిల్లలతో పాటు వెళ్ళిపోయి నీ పిల్లల్ని సాక్కుంటే కనుక ఆ పిచ్చి ముదిరి పాకాన పడకుండా ఆగి ఉండేది. ఇప్పుడు ఆ పిచ్చి ముదిరి పాకాన పడి ఒక విపరీతమైనటువంటి పిచ్చిగా అది మారిపోయింది. దాన్ని ఎవరు ట్రీట్ చేయగలరు ఈరోజు? ఇప్పుడు ఒక గురువు గారు ఇచ్చేటటువంటి ఆ కౌన్సిలింగ్, ఆ హిప్నటిజం ముందర నా కౌన్సిలింగ్ ఏమాత్రం అతనితో మాట్లాడకుండా ముందే మాట్లాడుతున్నాను. కానీ నేను చెప్పేది ఏంటంటే అది చాలా పవర్ఫుల్ కౌన్సిలింగ్. ఆవిడ చుట్టూరునే ముడిపడి ఉంది చూడండి. అవునండి, ఇప్పుడు ఏంటంటే కూతుర్ని ఇచ్చేయటం తల్లిగా ఈవిడ ఒప్పుకోవాలి, ఇంట్లో డబ్బులు పోవటం ఈవిడే ఒప్పుకోవాలి, పుట్టింటికి వెళ్ళకపోవటం ఈవిడే ఒప్పుకోవాలి, ఈ రోజు వేరే స్త్రీని రాబట్టుకోవటం, అందులో ఇంకా శాడిజం చూడండి. పక్కన ఆవిడ కూర్చోపెట్టుకోవాలంటే ఈవిడ నవ్వుతూ ఆవిడని రిసీవ్ చేసుకోవాలంటే యాక్సెప్ట్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కడో అంటే భరిస్తేనేమో ఇలా పీక్ స్టేజ్ వరకు భరించేస్తున్నారు, లేదంటే చిన్న చిన్న విషయాలకే తిరగబడిపోతున్నారు. ప్రెజెంట్ మనం అవే చూస్తున్నాం కళ్యాణ్ గారు, కల్చర్ అలా మారిపోయింది. అలా మారిపోయింది. మరి ఇప్పుడు ఏం చేద్దామమ్మా? డాక్టర్ గారితో ఒకసారి మాట్లాడిద్దామంటారా? మేడం ఒక్కసారి మాట్లాడిస్తే నువ్వు 10 ఏళ్ల నుంచి ఆయన్ని పెంచి పోషించి వింటారేమో అని చిన్న ఆశ మేడం. సరే నీ ఆశ అడియాస అవ్వకూడదు అనేటటువంటి ఆలోచనతోనే మేము మాట్లాడటానికి ఇష్టపడుతున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే అతని సైడ్ తప్పు ఉంటే కనుక నీ సైడ్ కూడా ఉంది అనేది ఒకసారి నీలాంటి ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని ముందుకెళ్ళండి అని చెప్పడం ఇది. అంతే. ఈ రోజు ఇది చేయమనేటువంటి నీ భర్త రేపొద్దున నిన్ను ఏదన్నా చేయమంటాడు. Exactly. ఆ విధమైనటువంటి గురువులు కూడా చరిత్రలో ఉన్నారు. నీ భార్యని నా దగ్గరికి తీసుకొచ్చి నాతో పాటు XYZ చేయించు, అప్పుడు నీ జీవితం సుఖంగా ఉంటుంది అని చెప్పినటువంటి గురువులు కూడా ఉన్నారు. ఆ XYZ ఏంటి అన్నది నీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది, నా నోటంటే నేను చెప్పను. కాబట్టి ఇక్కడ ఉంటూ ఏదో గొప్ప వ్యక్తిలాగా నువ్వు ఏదో త్యాగమూర్తిలాగా అనుకోవద్దు. నీ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు, మీ జీవితాలు అయిపోయినాయి, మీ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు అన్నది కూడా ఒకసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. 99.9% నీ భర్తను మార్చడానికి ప్రయత్నం చేస్తాం, కాని పక్షంలో నువ్వు మారాలి. ఎస్, నువ్వు ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవటానికి రెడీగా ఉండాలి. సరే సరే, మరి ఒకసారి ఆయనకి కనెక్ట్ చేస్తారా? డాక్టర్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఏం పేరమ్మా అతని పేరు? శర్మ అండి. శర్మ గారు. సరే ఇవ్వండి అమ్మా. పక్కనున్నారా కలపాలా? ఉన్నారు సార్, పూజలు చేస్తున్నారు లోపల. గురువు గారు చెప్పారంటే ఈ టైంకి పూజలు చేయాలని చెప్పి లోపల చేస్తున్నారు. పిలుస్తాను సార్ ఒకసారి. ఇవ్వండి అమ్మా. పూజా భగ్నం అంటాడేమో. ఒక్క నిమిషం సార్. ఏమండి? ఒక్కసారి మీరు మన అందమైన జీవితం ప్రోగ్రామ్ ఉంది కదా, ఒకసారి కాల్ చేశాను. డాక్టర్ గారితో మీరు ఒకసారి మాట్లాడండి. ఒకసారి మాట్లాడండి. ఒక్కసారి మాట్లాడండి. హలో శర్మ గారు నమస్తే అండి. నమస్కారం సార్. నమస్తే నమస్తే నమస్తే. నేను ఇక్కడ అందమైన జీవితం నుంచి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండి. చెప్పండి సార్. సార్ నమస్తే నమస్తే. ఏదైనా కార్యక్రమంలో ఉన్నట్టున్నారు, మేమేమన్నా అది ఇబ్బంది పెట్టామా? అదేం లేదు సార్, పూజ చేసుకుంటున్నాం సార్. చిన్నది గురువు గారు చిన్నది తంత్రం చెప్పారా, చేసుకుంటున్నాం సార్. కాదు, ఇప్పుడు మధ్యాహ్నం 12:30 అయింది, ఇప్పుడు పూజ అయింది సార్. అవును సార్, కొంచెం తంత్రం ఉంటుంది సార్. 12 తర్వాత ఒక తంత్రం ఉంటుంది సార్. 12 ముందు మంత్రం ఉంటుంది సార్. మంత్రం తంత్రం. సార్ ఇవన్నీ అంటే లైఫ్ బాగుంటుందని చెప్పారు, అందుకే చేసుకుంటున్నాం సార్. బాగుందా సార్ మీ లైఫ్? బాగుంది సార్, ఉన్నాను సార్. 20,000 ఏమొచ్చి లాటరీ టికెట్లు కొని 15,000తో జీవితాన్ని గడిపించేటటువంటి ఒక మధ్యతరగతి కుటుంబం బాగుందా? లైఫ్ బాగుందా సార్?
అది సార్ మీరు పొరపాటు పడుతున్నారు సార్. అది లిమిటెడ్ పీరియడ్ సార్. అది ఒక 6 నెలలు గురుగారు చెప్పారు. వచ్చే స్థితిలో మీకు ధనయోగం ఉంది ఈ 6 నెలల్లో. ఈ 6 నెలలు మీరు ట్రై చేయండి. కష్టపడండి, ఏది రాదు కదా సార్. కూర్చుంటే ఏమైనా వస్తుంది చెప్పండి. ఒక 2 నిమిషాలు మీకు ఎట్టుకుంటేనే కదా సార్ వచ్చేది. ఏమో సార్, ఏమో నాకు ఈ సబ్జెక్ట్ రాదు సార్. కాదు, ఈ మహిమలు ఏంటో చెప్పండి. మీ గురువుగారు మహిమలు ఏంటో మాకు చెప్తే రేపొద్దున మా ఇంటికి కూడా పిలిపించుకుని మేము కూడా పూజలు చేస్తూ 1000 లేదంటే 1,116 సమర్పించుకుంటాం. ఆ గురువుగారి మహిమలు ఏంటో మాకు చెప్పండి సార్. మంచి జరుగుతుంది సార్. ఎలా నమ్మారు మీరు అంటున్నారు కదా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. చెప్పండి శర్మ గారు. నేను 10th క్లాస్ చదివిన రోజు సార్ ఎగ్జామ్ రాసి వచ్చాను. గురుగారు దగ్గరికి వెళ్ళాను సార్. వెళ్ళి నేను బాగా రాసిన గురుగారు, నాకు దగ్గర 80% వస్తుందని చెప్పాను. లేదు నువ్వు ఈ పరీక్షలో గ్యారెంటీ తప్పుతా ఉన్నాను సార్. నేను నమ్మలేదు సార్. మొదట నేను చూస్తే నాకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను సబ్జెక్ట్ పోయాను ఒకటి ఫెయిల్ అయిపోయాను. అప్పటి నుంచి కొంచెం స్టార్ట్ అయింది సార్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను ఏంటంటే మా చిన్నాన్న గారు ఉన్నారు. ఆయన చాలా చౌకగా వస్తున్న స్థలం కొనడానికి వెళ్ళారు. ఆయన గురువు గారు ఏం చెప్పారంటే, నా స్థలం కొంటే మీ చిన్నాన్న గారికి అపశకనం జరుగుతుంది, జాగ్రత్త అన్నారు. కానీ మా చిన్నాన్న గారు వెళ్ళారు సార్. తక్కువ రేటుకి వస్తుందని చెప్పేసి ఎక్కువ రేటు అమ్ముకోవచ్చని చెప్పి రిజిస్ట్రేషన్ అయిపోయింది. కారులో కూర్చున్నాడు. ఇంటికి వచ్చే లోపల యాక్సిడెంట్ అయింది సార్. కాలు వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు కూడా ఆయన కర్ర పట్టుకుని తిరుగుతుంటారు సార్. మళ్ళీ ఇవన్నీ కళ్ళ ముందు ఇన్ని సాక్ష్యాలు ఉన్నప్పుడు సార్ నమ్మాలి కదా సార్. చెప్పండి సార్. ఇవేనండి బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఇంకా ఉంటాయి. అవును సార్. అవును సార్. అవును మేడం. చాలా బాగున్నాయి. అంటే మీ గురువు గారు ఇప్పటి వరకు చెప్పింది ఏదైతే ఉందో అది అదే విధంగా తూచా తప్పకుండా అన్ని జరిగిపోయినాయి. అవును సార్. అవును సార్. అవును సార్. జరగనివంటూ ఏమీ లేదు. జరగనివంటూ అతను చెప్పి జరగనిదంటూ ఏదీ లేదు. ఒకటో రెండు ఉంటాయి సార్. ఉంటాయి మామూలు కాదు మరి అతను దేవుడి తర్వాత దేవుడు అయితే కనుక అవి కూడా జరిగి ఉండాలి కదా. ఆ గ్రహ తప్పిదా ఉంటారు సార్. ఏదో పొరపాటుని చెప్పింటారు ఆ టైంకి. మనం కూడా క్షమించారు సార్. అంటే కండిషన్స్ అప్లై అని అంటారా మీ గురువు గారు చెప్పినప్పుడు? అవును సార్. కండిషన్స్ అప్లై సార్ కంపల్సరీ. సరే, ఇప్పుడు ఇదేంటి సార్, ఈ దరిద్రం ఏంటి సార్? మీరు లాటరీ టికెట్లు కొనుక్కోండి, ఏదో మీ సావు మీరు సావండి, తప్పుగా అనుకోకండి. నాకు చాలా కోపం వస్తుంది. ఈ రోజు ఇంకో స్త్రీని ఇంట్లోకి తెచ్చుకుని పెట్టుకో, ఆవిడతో పాటు మీ భార్య సుఖంగా ఉండేటట్టు చూసుకో, అప్పుడు నీ గ్రహాలు తిరుగుతాయి, నీ జీవితం బాగుపడుతుంది అంటాడు ఏంటండి? ఏమండి, తెప్పించుకుని కొట్టేవాళ్ళు లేక తప్పుగా అనుకోకండి. మీ గురుగారు మీకు దేవుడు అయ్యి ఉండొచ్చు, మాకు రాక్షసుడు దెయ్యం, మీ భార్య పాలిట శాపం, మీ పిల్లల పాటి దరిద్రం. మరి అండి ఏంటండి, వేరే స్త్రీని తెచ్చుకోమంటాడా? గ్రహాలు పోషణ బాగాలేదు సార్. ఏం చేయాలంట? చతుర్థంగా ఉన్నాయి సార్. గ్రహాలు చతుర్థంగా ఉన్నాయి సార్. నేను చెప్తాను అతని జాతకం, అతని గ్రహాలు కూడా బాగాలేదు, 3 భార్యలను తెచ్చుకోమనండి. మీరు కొంచెం వినాలి సార్ ప్లీజ్. ఏం మాట్లాడుతున్నారు? నాన్ సెన్స్. అట్టుగా మా మంచి గురించి కాదు మేడం అమ్మాయిని తీసుకొచ్చేది. ఎవరు మంచి? మా మంచి జరగడానికి కదా అని చెప్పేది గురువు గారు. మంచి జరగటానికి అమ్మాయిని తీసుకురమ్మన్నారు. ఇప్పుడు గ్రహస్థితులు బాగాలేవు సార్, కొంచెం బాగాలేవు. అమ్మాయిని తీసుకొచ్చిన తర్వాత మొత్తం ఫ్రెండ్షిప్ అయిపోతాయి మొత్తం అన్ని గ్రహాలని కలిసి. ఆ విధంగా గురువు గారు ఆ విధంగా చెప్పారు. ఇప్పుడు చతుర్థంగా ఉన్నాయి. అమ్మాయిని తీసుకొచ్చి కాలు పెడుతూనే మొత్తం మిత్రత్వం అయితే మీకు హ్యాపీ ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు. మీకు రావాల్సిన డబ్బు ధనం జీవనం అన్ని సర్వం వస్తాయి మీకు అని క్లియర్ గా చెప్పారు గురువు గారు. తప్పేం సార్ అది పాటిస్తే? సరే, నేను చెప్తున్నాను ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది. నేను స్టాంప్ పేపర్ మీద రాసిస్తాను. ఇంకొక 2 సంవత్సరాలు తిరక్క ముందే మీ గురువు గారు మీ భార్యకి ఇంకో మగాడిని తీసుకురమ్మంటారు. తీసుకొస్తారా? అదే సార్. అట్లా అంటారు సార్. ఆ మాట అంటారేంటి సార్? అదేంటండి, భార్య ఎక్కడ పోతుంది సార్? ఏ రాయండి సార్ తల పగలు కొట్టుకోవటానికి? మీ గ్రహాలు అలా మీ గ్రహాలు తిరగటానికి ఇంట్లో ఒక స్త్రీయే కాదు, నీ భార్యకి ఇంకో మొగుడిని కూడా తీసుకురా, నీతో పాటు మీ ఇద్దరు కలిపి ఆ అమ్మాయిని సంతోష పెట్టండి, సుఖ పెట్టండి అని గురువు గారు చెప్తారు. తీసుకొస్తారా? ఎప్పుడు చెప్పాడు సార్? అట్లా చెప్పాడు సార్. మీకు అనుకూలమైనవి చెప్తారా మీ గురువు గారు? ఆ సంతోషం అనేటటువంటి భ్రమలో అతను పూజలు చేస్తున్నాడు, ఈవిడ పక్క గదిలో ఏడుస్తుంది. అది జీవితం 10 సంవత్సరాల పాటు జరిగేది ఇది. ఏం మాట్లాడతారు సార్ మీరు? చెప్పండి సార్. మా రాధా సార్ మాట ముందు ఏడుస్తుంది సార్, మాట తర్వాత ఏడుస్తుంది సార్. తన నైజం సార్ అది. మాట్లాడే ఏడుచుకుంటూ మాట్లాడుతుంది. మరి ఆ గ్రహాలు చెప్పండి, ఆవిడ ఏడవకుండా ఆ గ్రహాలు ఏమిటో చెప్పండి. ఇప్పుడు మీ గురువు గారిని వెళ్ళి ఇన్ని అడిగారు కదా, మా ఆవిడ ముందొక ఏడుపు వెనకొక ఏడుపు ఏడుస్తుందండి, ఏం చేయాలా, నవ్వించడానికి ఏం చేయాలని ఒక్కసారి కూడా అడగలేదా మీరు? రాధా బాగుంటారు, మా పిల్లలు బాగుంటారు సార్. మీ రాత మీ తలకాయ. కళ్యాణ్ గారు, అతనికి ఏదో సైకలాజికల్ ప్రాబ్లం. మాకు అలవాటు సార్. మాట ముందు ఏడుస్తుంది, మాట తర్వాత ఏడుస్తుంది. కాదు వినండి, ఒకటి ఇప్పుడు మీకు కౌన్సిలింగ్ చేసే కెపాసిటీ నాకు లేదు. కాదు, ఇప్పుడు కౌన్సిలింగ్ మాట అనేది పక్కన పెట్టండి.
ఇక్కడ ఒక మాట నేను చెప్తున్నాను. ఒక్కసారి మీరుని ఇప్పుడు ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చిందండి రాధ గారు. ఆ నిర్ణయం ఏంటన్నది ఆవిడ ఇప్పుడు చెప్పింది. రాధా అమ్మా, సార్ రాధా ఉన్నావా? ఏంటి చెప్పమ్మా. తను ఎంత చెప్పినా వినట్లేదు మాట. ఉమ్, భరించడం నా వల్ల కావట్లేదు. రైట్. ఇప్పుడు ఒక నా కూతుర్ని నువ్వే ఇచ్చినప్పుడు బెస్ట్ ఓకే, కౌన్సిలర్ అక్కడ. భరించాను. ఉమ్, ఈ లాటరీ అని చెప్పి డబ్బులు భరించాను లాస్ చేస్తుంటే. ఉమ్, ఇప్పుడు ఒక ఆడదాన్ని తీసుకొచ్చాడు, తీసుకొస్తా అంటున్నాడు, రేపు ఖచ్చితంగా తీసుకొస్తాడు, ఓకే. తప్పదు, ఇంకా తీసుకొస్తాడు, అప్పుడు భరించాలి. ఉమ్, కానీ అదిగో చూడండి, నా మంచికి ఒక ఆడదాన్ని తీసుకొస్తున్నాడు. కానీ ఇప్పుడు మన సార్ అన్నారు ఒక మాట, ఇంకొక మగాన్ని కూడా తీసుకొస్తే ఆ ఆలోచన నాకు ఈయన అన్న తర్వాత వచ్చింది. మేబీ చెప్పలేము, రేపు ఇంకో ఆడదాని దగ్గరికి, ఇంకొక మొగాడి దగ్గరికి నిన్ను పంపిస్తే ఇంకా బాగుంటుంది మన లైఫ్. 1 కోటి కాదు 2 కోట్లు వస్తాయి అన్న పంపిస్తాడు తను. నీ మానసిక పరిస్థితి అలాగే ఉంది. అలాగే ఇప్పుడు నా పిల్లలు నాకు ముఖ్యం మేడం. గురువు గారు చెప్పరు అట్లా. నా పిల్లలు నాకు ముఖ్యం. ఇంకా తను మారరు అని నాకు ఒకటి అర్థమవుతుంది. ఈ మెంటల్ టెన్షన్ ని నేను భరించలేకపోతున్నా రోజు రోజు. నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనుకుంటే నేను తినతో ఉండాలనుకోవట్లేదు మేడం. ఇంకా శర్మ గారు వింటున్నారా? ఇచ్చిన కూతుర్ను కూడా తెచ్చుకొని నా 3 పిల్లలతో నేను నా తల్లిదండ్రి తూర్పు వైపుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు కదా, అక్కడికి వెళ్ళి బ్రతుకుతాను మేడం. అక్కడికి వెళ్ళి బ్రతుకుతాను. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు తల్లి. మేమందరం అక్కడ సంతోషంగా ఉంటాం. కాదు, నువ్వు ఎందుకు ఇనీషియల్ గా చెప్తున్నప్పుడే, స్టార్టింగ్ చేస్తున్నప్పుడే దయచేసి నవ్వద్దు అని అన్నావు. ఇప్పుడు అర్థమవుతుందమ్మా మాకు. నిజంగా ఒక పక్క నుంచి బాధతో మేము కుమిలిపోతున్నా కూడా ఇంకొక పక్క నుంచి నవ్వు ఆగట్లేదు మాకు. అంటే నిజం సార్, నా జీవితము చూసి 10 మంది కాదు 1000 మంది ఇది తెలుసుకొని ఆడవాళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఆమె ఇది స్థాయి దాటిపోయింది. మాటకు విలువ ఇచ్చేటటువంటి స్థాయి నుంచి ఇంకో లెవెల్కి వెళ్ళిపోయింది. ఒకే ఒక చిన్న దీపం ఏంటంటే కనుక, శర్మ గారు ఉన్నారా లైన్లో? ఉన్నారు సార్, ఉన్నారు. శర్మ గారు, మీ మాటలో ఓకే, మీ ప్రవర్తనలో విచిత్రమైనటువంటి తత్వం కానీ, భయంకరమైనటువంటి తత్వం కానీ, ఇంకో విధంగా ఇవన్నీ మాకు కనిపించినా కూడా ఎక్కడో మీ మాటలో ఆ కఠినత్వం లేదు. మీ యొక్క వ్యవహారంలో మరీ అంత భయంకరమైనది లేదు. ఇక్కడ ఏదో మీకు తెలియకుండానే జరుగుతుందేమో, ఇది ఏమన్నా ఒక సైకలాజికల్ డిసార్డర్ ఏమో అనేటటువంటిది నాకు బలంగా అనిపిస్తుంది. అంటే మనకు కడుపు నొప్పి వస్తే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తాము, గుండె నొప్పి వస్తే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం. కొన్ని సందర్భాల్లో మనం తీసుకునేటటువంటి నిర్ణయాల వల్ల మన జీవితంలో సంతోషం సుఖం ఉందో లేదో తెలియదు, కానీ మన అందరూ, మన చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళందరూ ఏడుస్తున్నారు అంటే కనుక మన నిర్ణయంలో ఏదో లోపం ఉంది, మన ఆలోచనలో లోపం ఉంది, మన పరిస్థితిలో ఏదో లోపం ఉంది. ఇది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్లారిఫై చేసుకోవాలని అనుకుంటారు. ఆ వ్యక్తే సైకియాట్రిస్ట్. సో ఈరోజు నేను ఆ స్థానంలో నిలబడ్డా, నేను ఆ స్థానంలో ఉన్నా. మీ భవిష్యత్తు దృష్ట్యా, మీ భార్య భవిష్యత్తు, ఈ కుటుంబం పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఒక్కసారి నేను చెప్పినటువంటి మాటలు ఆలోచించండి. బహుశా మీరు డైరెక్ట్గా వచ్చి నా ఎదురుగుంటా కూర్చుంటే వాస్తవానికి ఇక్కడ ఏంటి ఆ ప్రాబ్లం అనేది నేను ఇంకా వివరంగా చెప్పగలను మీకు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, నా మాట వినండి. ఈ నమ్మకం అనేటటువంటిది నమ్మకం కాస్త మూఢనమ్మకం అయ్యి, మూఢనమ్మకం కాస్త పిచ్చి నమ్మకం అయ్యి, పిచ్చి నమ్మకం కాస్త ఈరోజు జీవితాల్ని ప్రాణాలని తీసేటటువంటి పొజిషన్కి వచ్చింది అంటే కనుక దీన్ని వాడేటటువంటి పదం దురదృష్టం కొద్దీ పిచ్చి అని అంటారు. దీన్ని మెంటల్ హెల్త్ ప్రాబ్లం అంటారు. కాదు వినండి, ఒక్క నిమిషం. సరే, పిచ్చి అనేటటువంటి పదం ఇష్టానుసారం వాడుతున్నారు కాబట్టి అందరికీ కోపం రావచ్చు. ఇది ఒక ఇమోషనల్ డిసార్డర్. నా మాట వినండి. ఒక్క 2 నిమిషాలు నా మాట వినండి. నా మాట తప్పైతే కనుక మీరు ఏది చెప్తే ఆ విధంగానే నేను చేస్తా. నా మాట విని మీరు నా దగ్గరకు వస్తే కనుక నేను చెప్పేటటువంటి వివరణ విని ఏ విధంగా మీరు ఇలా మలుపు తిప్పబడ్డారు, ఏ విధంగా మీ ఆలోచన శైలి మారిపోయింది, దానికి నేను చెప్పేటటువంటి ఆలోచన శైలికి మార్చేటటువంటి ఒక మెడిసిన్ అనేది ఉంది. ఆ మెడిసిన్ వాడదాం. 1 నెల 15 రోజులు వాడండి. నా మాట వినండి. తప్ప ఒప్ప అనేటటువంటిది పక్కన పెడదాం. మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. ఆ దేవుడే నిర్ణయిస్తాడు ఒక 45 రోజుల తర్వాత ఏం జరుగుతుంది అనేది. నేను పెట్టేటటువంటి ట్రీట్మెంట్ మీరు వాడండి. మీ ఆలోచన అప్పటికీ కూడా ఇలా ఉంటే కనుక నీ భార్య ఏం నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం తీసుకుంటుంది. నీ తలరాత ఎలా ఉంటే కనుక ఆ గురువుగారు నిర్ణయిస్తారు. కాబట్టి ఆ దారిలో మీరు పోండి. నాకు ఒక 6 వారాలు టైం ఇవ్వండి. ఒక 6 వారాలు మీరు నేను చెప్పినట్టుగా వినండి. ఒక 6 వారాల పాటు నేను చెప్పేటటువంటి ట్రీట్మెంట్ మీరు తీసుకోండి.
అతను ఓకే అని ఎటకారంగా చెప్పాడో ఏం తెలియదు. అర్థం కాలేదు నాకు కూడా. అమ్మ రాధా ఏమంటున్నారమ్మా అతను? అంటే అతను ఫేస్ కనిపించట్లేదు కదా, ఎటకారంగా చెప్పాడా లేదంటే ఓకే నిజంగా? అని యాక్సెప్ట్ చేశారు ఆయన. వెటకారమే సార్, వెటకారమే. గురువు గారు తప్ప ఆయన కళ్ళకి ఎవ్వరు కనిపించరు సార్. గురువు గారి మాటలు తప్ప ఎవరి మాటలు శర్మ గారు, వినిపించారు. శర్మ గారు సార్ సార్ ఎటకారమా వస్తారా? లేదు సార్, మీరు చెప్పారు కదా సార్, నేను వస్తాను, మీ దగ్గర వస్తాను సార్, తప్పకుండా వస్తాను సార్. నేను సరే రాజాతో ఇద్దరు కలిసి వస్తాం సార్. సరే ఓకే రాధమ్మ, ఒక్క నిమిషం. ఈ ఒక్క ఆఖరి ప్రయత్నం చేద్దాం. నా నమ్మకం నాది. ఇలాంటి మూఢనమ్మకాలు, ఇటువంటి పిచ్చితనాన్ని తీయటానికి ట్రీట్మెంట్ ఉంది, మందుల పరంగా ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఉంది. ఆ ప్రయత్నం ఒకసారి మనం చేద్దాము. అతను వస్తా అంటున్నాడు కాబట్టి నేను కాకపోతే ఇంత పీక్ స్టేజ్ కి వెళ్ళిన వాళ్ళు, అమ్మ రాధా మీరు పక్కనే ఉన్నారు కదా, విడిగా ఉన్నారా? మేడం ఉన్నాను పక్కన. అతను లేరు కదా? లేడు మేడం, మళ్ళీ పూజకి వెళ్ళిపోయాడు. సరేనండి, సరే. కాదు డాక్టర్ గారు, ఇంత పీక్ స్టేజ్ కి వెళ్ళిన మనిషిని మనం ట్రీట్మెంట్ ద్వారా బయటకు తీసుకురావచ్చండి? చేయొచ్చు మేడం, ఖచ్చితంగా చేయొచ్చు. ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఇలాంటి వాటికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కౌన్సిలింగ్ ప్లస్ మెడికేషన్. అంటే ఈ ఆలోచన ఇంత బలంగా నాటుకుపోవటానికి కూడా డోపమిన్ అనేటటువంటి ఒక కెమికల్ కారణం అనమాట. ఓకే ఓకే. బిలీఫ్స్ అంటారు, డెల్యూజన్స్ అంటారు, ఆ కెమికల్ కారణం. ఆ కెమికల్ ని ట్రీట్మెంట్ చేసేటటువంటి పద్ధతులు ఉన్నాయి, మెడిసిన్స్ ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. చాలా హ్యాపీగా అనిపిస్తోందండి. అతను ట్రీట్మెంట్కి వస్తాడో రాడో నాకు తెలియదు, కానీ ట్రీట్మెంట్ ఉంది అని మీరు చెప్పడమే సంతోషం అనిపిస్తా ఉంది. ఎందుకంటే అంత పీక్ స్టేజ్ లోనా, హై లెవెల్ కి వెళ్ళిపోయాడు కదా అతను. రాధమ్మ, అప్పుడు డాక్టర్ గారు చెప్పినట్లుగా ఒక్కసారి ఆలోచించండి. మీరు ఫైనల్ డెసిషన్ కి రాకండి. ఎట్లయినా సరే అతన్ని డాక్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం చేయండి మీరు. మేడం నా ప్రయత్నం నేను చేస్తాను మేడం, తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను మేడం. నేను ఫోన్ చేస్తాను. ఒకసారి ఆయన నెంబర్ పర్సనల్ గా పెట్టండి నాకు, డాక్టర్ గారు పర్సనల్ గా మాట్లాడతారు. మీరు ధైర్యంగా ఉండండి. మీరు నా కోసం మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది మేడం. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది కళ్యాణ్ గారు. అతను వస్తాడో రాడో నాకు తెలియదు, కానీ ఇది ట్రీటబుల్ అవునమ్మా, ఇది ఒక సబ్జెక్టు అనే విషయం తెలిస్తేనే. కానీ ఏంటి ఇంత పీక్ స్టేజ్ లో ఉంటారా కళ్యాణ్ గారు? అంటే ఇంకా అలవాటు అయిపోద్దమ్మా. ఎలాగైతే తాగుడు ఒక వ్యసనమో, స్మోకింగ్ ఒక వ్యసనం కింద మారిపోతాయో, ఒక ఆలోచన కూడా ఒక వ్యసనం కింద మారిపోతుంది. గురూజీ గారు ఏది చెప్తే అది మనం చేస్తే మన జీవితం సంతోషం పడుతున్నాడు అనేటటువంటి భ్రమలో కూడా అతను ఉన్నాడు. చూడండి, రేపొద్దున తను తన పిల్లలు తన ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఆవిడ అలా పగలనక రాత్రనక ఏడుస్తుంటే, లేదండి ఆవిడ సంతోషంగా ఉంది అంటే అతని కళ్ళు కూడా మూసుకుపోయినాయి ఈ రోజు. ఖచ్చితంగా అతను ట్రీట్మెంట్కి వస్తాడని భావిద్దామండి. రైట్. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. నమస్తే.